అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఆరాధ్య, ఆ సింధు ఎవరి నీ దగ్గరకొచ్చిందా? రాలేదమ్మా. ఏం లేదమ్మా, ఆ సింధుని నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది కదా. నువ్వు ఎలాగో వచ్చావు కాబట్టి నీ మీద పెత్తనం చెలాయించాలని, నిన్ను తన గ్రిప్లో పెట్టుకోవాలని, నువ్వు తన మాట వినేలా చేసుకోవాలని ట్రై చేస్తోంది. సింధు ఏం చెప్పినా సరే అవి మైండ్కి తీసుకోకు. ఒక చెవిత విని ఇంకో చెవిత వదిలే. నువ్వు ఎలా ఉండాలి, ఎప్పుడు ఏం తినాలి, ఏం చెయ్యాలి, ఇంటికి ఎన్నింటికి రావాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేవాలి, ఇలా చాలా రూల్స్ పెడుతుంది. అవన్నీ నువ్వేం ఫాలో అవ్వకు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సింధు మాట వినకు. అవునారాధ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నా మాట వినద్దు. అవునారాధ్య, అసలు నువ్వు నా మాట ఎందుకు వినాలి? నీ లైఫ్ నీ ఇష్టం. అయినా తను ఏ డ్రెస్ వేసుకోవాలో నేనెందుకు చెప్పాలి? తను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం తినాలి అన్నది నేనెందుకు చెప్తాను? తనకి నచ్చిన డ్రెస్ వేసుకుంటుంది, తనకి నచ్చినట్టు ఉంటుంది. ఇదేంటి సింధు పూర్తిగా రివర్స్లో మాట్లాడుతోంది? ఆరాధ్య ఎప్పుడింటికి రావాలి, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంకి లేవాలి అన్నది పూర్తిగా తన చాయిస్. తనకి నచ్చినట్టుగా ఉంటుంది, తనకి ఇష్టమైంది చేస్తుంది. అయినా ఆరాధ్యకి నేనేదో చెప్తానని, తనకి రూల్స్ పెడతానని నువ్వెలా అనుకుంటున్నావు మధు? ఆరాధ్య, నేనెప్పుడైనా ఏదైనా నీతో చెప్పాలి అనుకుంటే డైరెక్ట్గా వచ్చి చెప్పేదాన్ని కదా. అవును, ఈ మధులా నీ దగ్గరకొచ్చి వాళ్ళు నీకు అలా చెప్తారు, వీళ్ళు నీకు ఏదేదో చెప్తారు అని కంప్లైంట్లు ఏమైనా చేశానా? లేదు, చేయలేదు. అసలు నేను ఏం చేస్తున్నాను, నీకు ఏం చెప్తాను అన్నది ఇంపార్టెంట్ కాదు. తల్లిగా ఆరాధ్యకి ఈ మధు ఏం ఫేవర్ చేస్తుంది, ఎంత బాగా చూసుకుంటుంది అనే కదా ఇంపార్టెంట్. అవును కదా, అదేగా ఇంపార్టెంట్. అమ్మో, సింధు ఆరాధ్యతో మైండ్ గేమ్ ఆడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ చెప్పింది నిజమే కదమ్మా. ఆవిడ నాకేం చెప్పకుండానే ఇలా చెప్తుంది, అలా చెప్తుంది, రూల్స్ పెడుతుందని నాకెందుకు చెప్తున్నావు? సింధు ఆరాధ్య దారిలోకి వెళ్లి తనని స్లోగా తన దారిలోకి తెచ్చుకోవాలని ఈ స్ట్రాటజీ స్టార్ట్ చేసిందా? ఆరాధ్య, నీ జీవితం నీకు నచ్చినట్టుగా ఉండు. ఒకరేదో చెప్తారని, ఒకరేదో అన్నారని వాళ్ల ప్రభావం నీ మీద పెట్టుకోకు. నీ కాలేజ్కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, లేదంటే హ్యాపీగా బయట తిరుగు, కాదంటే ఇంట్లోనే ఉండు. లైఫ్ని ఎంజాయ్ చెయ్యి. ఆడుతూ పాడుతూ ఎప్పుడూ సరదాగా ఉండు. అప్పుడు ఎవరి ప్రభావం నీ మీద పడదు, ఎవరి ఒత్తిడి నీ మనసుకి ఉండదు. మధు, ఆరాధ్యని కాస్త ఫ్రీగా వదిలే. ఇలా తనకి లేనిపోని చెప్పుడు మాటలు చెప్పకు. హే, మనం బయటికి వెళ్తే ఆరాధ్య ఫ్రెష్ అవుతుంది. పద వెళ్దాం. పద రా సింధు, పద. ఆపవే. ఆరాధ్యని నువ్వేదో చెడగొడదాం, తనని నాకు శత్రువుగా మారుద్దాం, మాకు దూరం చేద్దాం అనుకుంటున్నావు కదా. అది జరగదు,
జరగనివ్వను. ఏ ఆరాధ్యని అడ్డు పెట్టుకుని మళ్ళీ నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టావో అదే ఆరాధ్య నిన్ను చీకొట్టి చీదరించుకుని తానే నిన్ను బయటకి గెంటేసేలా చేసి నీకు తగిన బుద్ధి చెప్తాను. ప్రిపేర్ అయ్యుండు. ఛీ! ఆరాధ్య మీ ఇంట్లో ఉండాలి అంటే తనతో పాటు మేము ఉండాలని తనే కోరుకుంటోంది. నాతో పాటు మా అమ్మ వస్తేనే నేను వస్తాను. మీరు మా మీద చూపించిన స్పందనకి మేము చూపించే ప్రతిస్పందనన్నమాట. యష్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? గుండె మండిపోతుందమ్మా. ఆ పొలిటీషియన్ మధు మారుతిరావులు కలిసి మనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. వాళ్ళ వల్ల జనాల దగ్గర మన కుటుంబం పరువు పోయింది. మళ్ళీ జనాలు మనల్ని నమ్మాలంటే ఆ డబ్బు మన చేతికి రావాలి. ఆ మారుతిరావు గారి దగ్గర ఆ డబ్బంతా ఉంది. ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి తేలుస్తాను. రేయ్, ఏం చేస్తావురా? మర్యాదగా డబ్బు ఇవ్వమని అడుగుతాను. నువ్వు అడిగితే వాడు ఇచ్చేస్తాడా? ఇవ్వడు. నాకు తెలుసమ్మా. ప్రాణం పోతుందంటే ఇస్తాడుగా. అంటే వాణ్ణి ఏం చేస్తావురా ఇప్పుడు? డబ్బు ఇవ్వకపోతే చంపేస్తాను. వద్దురా, ప్లీజ్ రా, తొందర పడకురా. లేదమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందువల్లే మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో 3 ప్రాణాలు బలవడానికి సిద్ధంగా ఉన్నాయి. మన వల్ల ఇంకొక్క ప్రాణం కూడా పోకూడదమ్మా. రేయ్, ఏం చేస్తున్నావురా? యష్, యష్, సింధు, సింధు, అమ్మ సింధు. ఏమైంది అత్తయ్య? యష్ ఆ మారుతిరావుని చంపేస్తానని ఆవేశంగా వెళ్తున్నాడమ్మా. యష్! రే యష్! యష్ ఆగు! అన్నిటికీ గన్ను బుల్లెట్ పరిష్కారం కాదు యష్. చావు బాధ ఎలా ఉంటుందో ఆ మారుతిరావుకి తెలిస్తేనే డబ్బెక్కడుందో చెప్తాడు. యష్! యష్! నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చావు. కోర్టులో కేసు ఇంకా నడుస్తూ ఉంది. ఈ టైంలో నువ్వేదైనా పొరపాటు గాని తప్పు గాని చేస్తే మళ్ళీ నువ్వు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది యష్. వాణ్ణి చంపి ఆ డబ్బు జనాలకి పంచిన తర్వాత నేనేమైపోయినా పర్లేదు సింధు. రే యష్! యష్! నా మాట వద్దురా. విను యష్. నేను వాడి ప్రాణం తీసిన తర్వాతే ఎవరి మాటైనా వింటాను. అయ్యో, యష్, యష్! నా మాట యష్! వినరా? అడుగు. ఆగు యష్! నా మాట విను. అత్తయ్య! అమ్మ సింధు, వన్ అర్జెంటుగా ఆపమ్మా. ఆ, ఆవేశంలో వీడేం చేస్తాడో భగవంతుడా. ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఒక్క పూటకి పర్మిషన్ ఇస్తున్నాను. కానిస్టేబుల్ సార్. సెల్ ఓపెన్ చేయండి. అలాగే సార్. మేడం, మధు అంటే ఎవరు? ఏం లేదు, మీ ఆయన్ని కొట్టినప్పుడల్లా, ఆయన నిద్రపోతున్నప్పుడల్లా మధు మధు అని కలవరిస్తున్నారు. అందుకే అడుగుతున్నాను. అబ్బే, అదేం కాదు రత్నం. దెబ్బలు తట్టుకోలేక రత్నం రత్నం అని నీ పేరే తలుచుకున్నాను. ఎస్ఐ గారు సరిగా వినలేదనుకుంటా. నాకు వినపడకపోవడం ఏంటండి? నాతో పాటు ఉన్న నా స్టాఫ్ అంతా విన్నారు. ఆ, ఏరా, మీరంతా విన్నారు కదా? విన్నాం మేడం, విన్నాం. అలా సీరియస్గా చూడకే రత్నం, నాకు ఇక్కడ తడిచిపోతుంది. ఇది కొత్త లాటి. ఎస్ఐ గారు, కొత్త లాటి ఒక్కసారి ఇస్తారా? హ్మ్. ఎస్ఐ గారు, మ్యూజిక్ ఆన్ చేయండి. మ్యూజిక్. అబ్బో అబ్బో, అయ్యో, కొట్టకే కొట్టకే, అబ్బో అబ్బా, ఆపవే, అబ్బో కొట్టకే, అబ్బో, ఏ
ఎస్ఐ గారు మ్యూజిక్ ఆఫ్ చేయండి సార్, మ్యూజిక్ ఆఫ్ చేయండి. Stop. అబ్బా ఆపవే. అబ్బో అబ్బో. దొంగ సచ్చినోడా, పోన్లే పాపం అని చెప్పి నీకు భోజనం తీసుకొస్తే నువ్వు లాకప్లో కూర్చుని మధు మధు అంటూ కలవరిస్తూ కూర్చుంటావా? అబ్బో. ఎస్ఐ గారు, నా మొగుడికి బెయిలొద్దు గీలొద్దు. వీడు బయటికొస్తే ఆ మధు వెనకాలే తిరుగుతాడు. వీడిని లాకప్లోనే ఉంచుకోండి. ఈ వయసులో వీడికి గర్ల్ ఫ్రెండ్ కావాల్సి వచ్చింది, గర్ల్ ఫ్రెండ్. మీరు మాత్రం వీడిని వదిలిపెట్టకండి. 3 పూట్ల భోజనం పెట్టినట్టు 3 పూట్ల కోటింగ్ ఇవ్వండి. ఇదిగో రత్నం, నా మాటినివే. నేను మధు మధు అని కలవరించలేదే. నిన్ను మాత్రం చచ్చిన అస్సలు నమ్మను. ఈ సెల్లోనే పడి చావు. అబ్బో. అన్నం తింటావా? అన్నం తింటావా? అబ్బో. అయ్యో అబ్బా. ఇప్పుడు తిను. ఎస్ఐ గారు, మా రత్నంతో ఎందుకండి అబద్ధం చెప్పారు? మీకు మేమిచ్చే కోటింగ్తో పాటు మీకింకా సరైన కోటింగ్ పడాలంటే మీ భార్య కరెక్ట్ అని సింధు గారు చెప్పారు. అందుకే మధు పేరు చెప్పాను. ఆ? యష్, కాఫీ. థ్యాంక్ యూ. యష్, ఏంటిది పొద్దున్నే? సరసానికి సమయం అంటూ ఉండదు సింధు. యష్, వేడివేడిగా కాఫీ తెచ్చాను, ముందు కాఫీ తాగు. వేడివేడి కాఫీ కంటే ముందు వేడివేడిగా నీ ముద్దు కావాలి. నాన్నా, ఏంటలా చూస్తున్నారు? కంట్లో ఉన్న పడిందా నాన్న? ఆ, నా కంట్లో నలకబడింది. మీ అమ్మని తీయమంటే తీస్తుంది. ఓ అలాగా. అంతే అంతే. ఏది యష్, కన్ను చూపించు. పదరిషి, మనం వెళ్ళి ఆడుకుందాం. పద. పిల్లలు వెళ్ళిపోయారు. చూసావా ఆరాధ్య, ఇంట్లో పిల్లలున్నారన్నా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పిల్లల ముందు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదనేది కూడా తెలియకుండా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఛీ! యశ్, సింధు ఎప్పుడు ఇంతే ఆరాధ్య. ఎంతసేపు వాళ్ళ ఆనందాలు, వాళ్ళ సరదాలు చూసుకుంటారు తప్ప పాపం పిల్లల గురించి ఎప్పుడూ ఆలోచించరు. నీలాగే రిషి, శశి కూడా వాళ్ళ నిర్లక్ష్యానికి గురై ఏమైపోతారో అని నాకు చాలా భయంగా ఉంది. పిల్లలు ఇంట్లో ఉన్నారని తెలిసి ఇలాంటి పనులు చేయడం ఏంటి? వాళ్ళని చూస్తేనే ఇరిటేషన్ గా ఉంది. ఛా! సింధు, ఇది ఆరాధ్యని పావులా ఉపయోగించుకొని అన్యోన్యంగా ఉన్న మీ భార్యాభర్తల్ని వేరు చేసి తీరుతాను.
ఉన్నారు, రండి రండి ఎస్ఐ గారు, రండి 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 రండి, ఇదే ఇల్లు. ఈ ఎదవ పోలీసులతో వచ్చాడంటే మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయ్యుంటుంది అసలు. అమ్మా సింధు. ఏంటత్తయ్యా? ఉమ్, ఏంటి కోతిమావా, పోలీసులతో వచ్చావు? మళ్ళీ ఏం చేద్దామని? నీ మొగుడు మళ్ళీ జైలుకి వెళ్ళే టైం వచ్చింది కోడలా. అందుకే పోలీసులను తీసుకొచ్చాను మీ ఆయన్ని అరెస్ట్ చేయించడానికి. అరెస్ట్ చేయడానికి నేనేం తప్పు చేశాను? నిన్న మా ఇంటికొచ్చి నా నుదుటి మీద గన్నెట్టి నన్ను చంపేస్తానని బెదిరించలేదు నువ్వు? నేనా? అవును నువ్వే. ఇదిగో ఎస్ఐ గారు, వీడు బెయిల్ మీద బయటకు వచ్చి నన్ను చంపడానికి ట్రై చేశాడండి. నా మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఏయ్, నీకేమన్నా మైండ్ పోయిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అసలు నిన్ను చంపడానికి నేను ట్రై చేయడం ఏంటి? ఏంటి డ్రామాలు? డ్రామాలు ఆడుతుంది నువ్వు. ఎస్ఐ గారు, నిన్న నా దగ్గరకు వచ్చి నా నుదురు మీద గన్నెట్టి నేను 3 అంకెలు ఎక్కెడతాను, ఈ లోపల నిజం చెప్పాలి లేకపోతే షూట్ చేస్తానన్నాడు సార్. నిజానికి ఒక అన్నకి తమ్ముడు చెప్పాల్సిన మాటలు కావు తేజ ఇవి. కానీ మీ తమ్ముడు నీ మంచి కోరి చెప్తున్నాడు. జాగ్రత్తగా విని మనసులో పెట్టుకో. రే, అసలు నీ భార్యకి నీతో కాపురం చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా? అసలు భర్తగా నువ్వు ఇష్టమా కాదా? నాకైతే నీ భార్య నిన్నొక మానవ పదార్థంలో వాడుకుంటుంది అనిపిస్తుంది. రేపు తన షేర్ డబ్బు రాగానే అవి తీసుకొని నిన్ను వదిలేసి తనొక్కతే ఎక్కడికైనా వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. మీ తమ్ముడు చెప్పేది మంచో చెడో నువ్వే బాగా ఆలోచించుకో తేజా. నీ భార్య నీ పార్టీనా, లేక ఆ పొలిటీషియను వాళ్ళ మామయ్య పార్టీనా, లేదంటే టోటల్గా నిన్ను వాడుకొని వదిలేసి వెళ్లే టైపా అని. నిజం చెప్పనా తేజ, మీ తమ్ముడు మిమ్మల్ని బయటకి పంపించింది కనీసం బయట అన్నా నువ్వు నీ భార్యతో సరదాగా సంతోషంగా గడుపుతావని, నీ ఆశలు కోరికలు తీర్చుకుంటావని. అదేం లేకుండానే తిరుగు టపాలో లెటర్ వచ్చినట్టు మళ్ళీ మీరు ఈ ఇంటికి వచ్చేశారు. ఒరే అన్నయ్య, ఇప్పటికైనా మేల్కొని నీ భార్య మెంటాలిటీ ఏంటో, అసలు నీ గురించి తనకున్న ఒపీనియన్ ఏంటో తెలుసుకో. నీ భార్యని నీ దారిలోకి తెచ్చుకో. లేదంటే భార్య ఉండి కూడా ఎందుకు పనికిరాని భర్తగా జీవితంలో మిగిలిపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం. పద్ సింధు. తమ్ముడు కొన్ని మంచి విషయాలే చెప్పాడు. నిజంగా మధు నా వైఫ్గా ఫీల్ అవుతుందా, లేక నన్ను యూజ్ చేసుకొని ఆ డబ్బుతో ఎస్కేప్ అవ్వాలని చూస్తుందా? తమ్ముడు చెప్పినట్టు ఇంతవరకు మా కాపురంలో ఒక ముద్దు ముచ్చట లేదు, సరదా సంతోషం అంతకన్నా లేదు. అసలు మధు ఎందుకు నన్ను దూరం పెడుతుంది? వస్తుందిగా, ఇవాళ అటు ఇటో తేల్చుకుంటాను. సూపర్ యష్, నువ్వు ఆ మధుని భలేగా ఇరికించేశావు. అది ఇంటికొస్తే తేజ చేతుల్లో దానికి మామూలుగా ఉండదు. మధుకి మాత్రమే చెక్ పెడితే సరిపోతుందో. ఆ ముగ్గురికి 3 నెలల లోపల
న్యాయం చేస్తానని నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే మీ మంకీ మామ ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో కూపీలాగాలి. దానికో ప్లాన్ రెడీ చేశాను, చెప్తాను పద. ఇక్కడ పోలీసులు నన్ను కొట్టే దెబ్బల కంటే, నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టారన్న బాధ కంటే నీకు సారీ మీకు దూరమయ్యానన్న బాధే ఎక్కువగా ఉంది మధు. ఓరి నాయనోయ్, దొంగ నమ్మగుడు మధుని అస్సలు వదలటం లేదు. లాకప్లో కూర్చున్నా దాని గురించి ఆలోచిస్తున్నాడు. నా మగుడిని అలాగే వదిలేస్తే మారుతిరావు దగ్గర డబ్బు పంచుకుని ఆ మధుతో ఎస్కేప్ అయినా అవుతాడు. నా మొగుడు బెయిల్ మీద బయటికి రాకముందే ఆ మారుతిరావుని అదిరించో బెదిరించో మా వాటాకి రావాల్సిన డబ్బులు తీసుకోవాలి. అదురు లేదు బెదురు నాకు ఎదురు లేదురా, ఒకటే గట్టిగా గుద్దుతోని పొంగి పగిలిపోతిరా. వీడి కటౌటే చూస్తే షేప్ అవుటే నీ బద్దలు భాషింగా. వచ్చిండు చూడు మన చిన్న బాయ్, కొట్టిండు చూడు మన చిన్న బాయ్, ఆట ఆడిందంటే మన చిన్న బాయ్. సింధు చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది యష్. మనం ఈ రత్నాన్ని రెచ్చగొట్టి ఆ మారుతిరావు మీదకి వదలాలి. ఈ రత్నం వట్టి తెంగరి మనిషి మన బుట్టలో ఈజీగా పడిపోతుంది. సరే సింధు, పద పడేద్దాం. తీసేసుకుంటా. సలాం వాలేకుం. సలాం వాలేకుం మేం సాబ్. సలాం సలాం. ఓ నాయనో, అసలు ఎవరు మీరు? నాది అరబ్ షేక్. నాది షేక్ని షాదీ చేసుకున్న బేగం. మేము మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి రావచ్చా? రండి రండి. రండి కూర్చోండి. అదేంటి అండి అలా చూస్తున్నారు? మీ ఇద్దరు వాయిస్లు ఎక్కడో విన్నట్టుందే. మాది వాయిస్లు మీరు వినట్టుందా? ఆ ఛాన్సే లేదు మేం సాబ్. లేదు లేదు, ఎక్కడో విన్నాను. మన వాయిస్లు గుర్తుపట్టేసింది సింధు. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి యష్? అరే మేం సాబ్, మనుషులు పోలిన మనుషులు 7 ఉన్నట్టే ఆ వాయిస్ ని పోలిన వాయిస్లు 7 ఉంటాయి. గుర్తొచ్చింది. మీ ఇద్దరి వాయిస్లు సింధు యష్ల వాయిస్ లాగే ఉన్నాయి. ఏది బేగంజీ, నీ ఫేసు ఒకసారి చూపించు. చచ్చంపు. చూపించు బేగంజీ.
జీ 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 చూపిస్తాను జీ. ఏంటి తేజ నా చుట్టూ తిరుగుతున్నావు? నిన్ను కూడా తిప్పుదామని. తేజ ఏంటిది? తేజ వద్దు, తేజ వద్దు, నా మాట విను. వద్దు తేజ, వద్దు తేజ. మధు, మేనర్స్ లేదా నీకు? నా పర్మిషన్ లేకుండా నాకు ముద్దు పెట్టాలని చూస్తావా? నేను నీకు భర్తనా లేక పరాయవాడినా? కట్టుకున్న భర్త ముద్దు పెట్టుకోవడానికి కూడా భార్య పర్మిషన్ తీసుకోవాలా? మధు, అసలు నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే తేజ. రొమాన్స్ కి కూడా ఒక టైం అంటూ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఈ ముద్దు ముచ్చట ఏంటి? నీకు వేళపాల అంటూ ఉండదా? ఇన్ని రోజులు నేను నీ దగ్గరకు వస్తుంటే నన్ను దూరం పెడుతూ అవాయిడ్ చేస్తున్నావు. అసలు నీ మనసులో ఏముంది మధు? భార్యగా నాతో కాపురం చేయాలని ఉందా లేదా? లేక వాటి డబ్బులు తీసుకొని నువ్వు ఒక్కదానే వెళ్ళిపోవాలనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు తేజ? నువ్వు నా మెళ్ళో తాళి కట్టిన భర్తవి. వెళ్తే డబ్బుతో ఇద్దరం వెళ్ళిపోతాం కానీ ఒక్కదాన్ని అలా ఎలా వెళ్తాను? ఓకే, నిజంగా నేను నీకు తాళి కట్టిన భర్తనే నువ్వు ఫీల్ అయితే ఈరోజు రాత్రికి నువ్వు తెల్ల చీర మల్లెపూలు పెట్టుకొని శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి మన రూమ్కి రా. అప్పుడే నేను నిన్ను నమ్ముతాను. లేదంటే నువ్వు ఏదో దాచిపెట్టి నన్ను మోసం చేస్తున్నావు అనుకుంటాను. తేజ, సడన్ గా శోభన ప్రోగ్రాం పెట్టావేంటి? భార్యకి భర్తకి మధ్య ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. నన్ను నమ్ము. అనుమానం ఉండకూడదంటే ఈరోజు రాత్రే ఇద్దరం ఏకాంతంగా గడపాలి. నైట్ రూమ్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు జెన్యునా ఫేక్ అనేది అప్పుడు తెలుస్తుంది. తేజ, తేజ! ఓ! మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారేంటి? అదే జరిగితే నేను అడ్డంగా దొరికిపోతాను. మళ్ళీ కడుపు, పిల్లలు. అమ్మో, నేను ఎట్టి పరిస్థితుల్లో వీడితో కమిట్ అవ్వకూడదు. ఏంటి సిస్టర్ అంత షాక్ అయ్యావు? సిస్టరా? ఎంత కాదనుకున్నా నువ్వు నాకు అక్క వరసే కదా. భర్తతో ఏకాంతంగా గడపడానికి అంత టెన్షన్ పడుతున్నావేంటి? నీ మెడలో ఉన్న తాళిని అలంకారంగానే ఫీల్ అవుతున్నావా? మంగళసూత్రం అనేది అలంకరణ కాదు, అది రెండు మనసుల్ని కలిపే పవిత్ర బంధం, గొప్ప బాధ్యత. బంధాలు, అనుబంధాల విలువ నిజంగా నీకు తెలిసే ఉంటే ఎందుకు ఇంతలా దిగజారుతావు? నీ భర్తతో నువ్వు కాపురం చెయ్యాలి. చెయ్యకపోతే నీ నిజస్వరూపం బయటపడిపోతుంది. ఇవాళ రాత్రి శోభనం పెళ్లి కూతురుగా నువ్వు బాగా రెడీ అయ్యి తేజ దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే. ఇప్పటినుంచే నీకు భయం స్టార్ట్ అయిందనుకుంటాను. నీ భర్తతో కాపురం చేస్తావా లేక పారిపోతావా? ఆలోచించుకో. ఓ!
ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నాడు. ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ. అక్కడే ఆగిపోయావేంటి మధు? రా లోపలికి. గాని లేది వేడి చెమ్మ. ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా పెదవి కొరికే నేనెన్ని కాలాలు వేచా ఎన్ని గాలాలు వేశా మనసు అడిగే మరుల సుడికే. ఓహో ప్రాయం సొగసులే వెతికిన. మధు, నువ్వు వస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ మన లైఫ్లో ఇలాంటి మధుర క్షణాలుంటాయని నేను అస్సలు అనుకోలేదు. సింధు తమ్ముడు చెప్పినట్టు నువ్వు నీ పగ కోసం నన్ను వాడుకుంటున్నావు అనుకున్నాను. నిన్నెలా చూసిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది నీ గురించి తమ్ముడు సింధు తప్పుగా చెప్పారని. తేజ, ముందు పాలు తాగు. పాలు తర్వాత తాగొచ్చు, ముందు నువ్వు అలా వచ్చి కూర్చో. నీతో సరదాగా ముచ్చట్లాడి ఎన్ని రోజులైందో. మాట ముచ్చట తర్వాతే ఈ పాలు. రామధు. కాదు, పాలు తాగాకి మాట ముచ్చట. ముందు ముచ్చట తర్వాతే ఈ పాలు. కాదు, ముందు పాలు తర్వాతే ముచ్చట. ఏంటి మధు, మాటి మాటికి పాలు తాగమంటున్నావు? ఈ పాలలో ఏమైనా కలిపావా ఏంటి? నేనేం కలుపుతాను? పాలల్లో షుగర్ కలిపాను అంతే. పాలు తాగితే ఎనర్జీ వస్తుంది కదా, అందుకే ముందు పాలు తాగమంటున్నాను. నాటి రే, అసలు నీ భార్యకి నీతో కాపురం చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా? అసలు భర్తగా నువ్వు ఇష్టమా కాదా? రేపు తన షేర్ డబ్బు రాగానే అవి తీసుకొని నిన్ను వదిలేసి తనొక్కతే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. మీ తమ్ముడు చెప్పేది మంచో చెడో నువ్వే బాగా ఆలోచించుకో తేజా. తమ్ముడు సింధు చెప్పింది నిజమే. మధు నాతో కాపురం చేయడానికి, పిల్లలు కనడానికి రాలేదా? కేవలం తన పగ కోసమే నాకు భార్య అయిందా? సింధు యశులు అన్నట్టు మధు ఫ్రాడా? నన్ను తను మోసం చేస్తుందా? ఛ! ఎలా జరిగిందంటే, ఇంకొంచెం సేపు నేను అక్కడే ఉండుంటే తేజ నన్ను లొంగ తీసుకునేవాడు. బయటకొచ్చి నేను మంచి పని చేశాను. తేజాన్ని అలా తోసేశాను కదా.
తనకి నా మీద ఏమైనా అనుమానం వచ్చుంటుందా? ఇప్పుడెలా? నో, వద్దు, వద్దు. తేజ, నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్లీజ్ వదులు. ఎందుకు మధు నన్ను అవాయిడ్ చేస్తుంది? మనం ఏకాంతంగా ఉందామంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నేనేదో తనకు శత్రువు అయినట్టు, నాతో కలవకూడదంటూ నన్ను తోసేసి వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా చేస్తుంది? ఛే! తేజ, ఏంట్రా ఇంకా నిద్రపోలేదా? మధు గురించి ఆలోచిస్తున్నాడు కదా అత్తయ్య, అందుకే నిద్ర పట్టుండదు పాపం. పాల గ్లాస్ కింద పడుందేంట్రా? అసలు ఏమైంది? అయినా భార్యతో సంతోషంగా ఉండాల్సిన నువ్వు ఇలా నిద్రపోకుండా ఆలోచిస్తున్నావంటేనే నీ కాపురం ఎంత లక్షణంగా ఉందో తెలిసిపోతుంది లేరా. ఇప్పటికైనా మధు గురించి నీకు అర్థమైందా తేజ? భర్తగా నిన్ను దగ్గరికి రానివ్వడం లేదు, భార్యగా నీతో సంసారం చేయడం లేదు, కేవలం నిన్నొక టిష్యూ పేపర్లా వాడుకుంటుంది. అప్పుడెప్పుడో మా బలవంతం మీద నీతో శోభనానికి ఒప్పుకుంది. మీరు కలిసి ఆ రోజు సంతోషంగా ఉన్నారనుకున్నాం. కానీ ఆ సంతోషం కాస్త ఆవిరైపోయింది. అప్పట్నుంచి ఈ రోజు వరకు నీ పెళ్ళాన్ని నీకు దూరంగా ఉండటానికి కారణమేంటో నీకు తెలుసా తేజ? ఏదో ఒకరోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందిరా మధు. నీకు సేవలు చేయడం, నీతో కలిసి కాపురం చేయడం, పిల్లల్ని కనడం ఇలాంటివి దానికి నచ్చకే నిన్నొక పరాయి మనిషిలా చూస్తుంది. వాళ్ళ మావయ్య దగ్గరున్న డబ్బు తన చేతికి అందగానే చెప్పా పెట్టకుండా మాయమైపోతుంది. మన కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం, ఆ డబ్బు కోసమే భర్తగా నిన్ను భరిస్తుందే తప్ప నీ మీద ఇష్టంతో కాదు. ఆ మధుకి భార్యగా నీతో కలిసుండే ఉద్దేశమే లేదురా అసలా. అమ్మగా నేను చెప్పాల్సింది చెప్పాను. ఇప్పటికైనా కళ్ళు తెరవరా. మధు, నీ వల్ల ఇంట్లో అందరి దృష్టిలో నేనొక చేతగాని, పనికిరాని, ఏమీ చేయలేని చవట దత్తమనైపోయాను. నువ్వెలా నాతో కలిసి కాపురం చేయవో నేను చూస్తాను.
దేవా, ఏట్రా? నొప్పిగా ఉందా? లేదురా, సమ్మగా ఉంది. ఆ! అబ్బా! అమ్మా 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 అబ్బా! అమ్మా అబ్బా! దేవా, ఆ రత్నం గారు మిమ్మల్ని మరీ ఇంత కస్తీరా కొట్టిందేంటి? అబ్బా, ఇవి రత్నం కొట్టిన దెబ్బలు కావురా, ఆ సింధు యశులు కొట్టిన దెబ్బలు. వాళ్ళే రత్నానికి నూరు పోసి మరీ రెచ్చగొట్టి మరి నా మీదకి పంపించారా. వాళ్ళే చేశారని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు దేవా? పోలీసోడి లాఠీ దెబ్బ ఎలా ఉంటుందో నాకు తెలుసు, రౌడీ కొడితే ఎలా ఉంటుందో నాకు తెలుసు, శత్రువు దెబ్బ కొడితే ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. ఇది కన్ఫామ్గా వాళ్ళు కొట్టించిన దెబ్బేరా. దేవా, యశు సింధమ్మ కలిసిన తర్వాత మీకే ఇలా వాచిపోతుందంటే అక్కడ ఇంట్లో మధు మేడం పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. ఓయ్! ఆ మధు మారుతిరావులు కలిసి జనాలతో మన ఇంటి మీదకి రాళ్లతో దాడి చేయిస్తే ఎలాగమ్మా సైలెంట్గా ఉంటాం? చెత్తెదవలు ఏ పని సరిగా చేస్తావు? మావయ్యకుడు సరైన వాళ్ళని అస్సలు పెట్టడు. బెయిల్ క్యాన్సిల్ అయిన యష్ మళ్ళీ జైలుకి వెళ్లేలా కష్టపడి ప్లాన్ చేస్తే యష్ సింధులకి దొరికిపోయి ప్లాన్ మొత్తం పాడు చేశారు. ఏంటి అందరూ ఇలా ఉన్నారు? కొంపతీసిది మా మామయ్య ప్లాన్ తెలిసిపోయిందా ఏంటి? ఏయ్ ఆగో! మీ మనుషులతో మా ఇంటి మీద రాళ్లు వేయించి వీడియో తీయించి మళ్ళీ నన్ను జైలుకి పంపించాలని ప్లాన్ చేశారు కదా? నాకేం తెలీదు, నేనేం చేయలేదు. ఖచ్చితంగా దీని వెనకాలన్నది నువ్వు ఆ మారుతిరావే, నాకు తెలుసు. నా కూతురికి గాయం అవ్వడానికి కారణం మీరే. చూడు, మీరు నాతో సింధుతో పెట్టుకున్నా పర్లేదు, మీకు ఎలా బదులివ్వాలో అలాగే బదులిస్తాం. పిల్లల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. యష్, ఏంటి మరిది గారు మీద మీదకి వస్తున్నారు? చంపేస్తారా నన్ను? ఆరాధ్యని ఇక్కడే చంపేస్తారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆరాధ్యం చంపడం ఏంటి? యష్, కోపడకు, నా మాట విను. ఆరాధ్యని అడ్డు పెట్టుకుని ఈ మధు డ్రామా ప్లే చేస్తుంది సింధు. అనవసరంగా వీళ్ళని మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చాం. వీళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు ఇలాంటి సమస్యలే వస్తూ ఉంటాయి. ఈ మధుని అసలు వదిలిపెట్టకూడదు సింధు. నాకు తెలుసు, నేను మీ ఇంటికి వస్తే నన్ను ఇలా అవమానించి బాధ పెడతారని నాకు తెలుసు. నేను ఆరాధ్య కోసమే ఈ ఇంటికి వచ్చాను తప్ప మీకోసం కాదు. ఆనండి, ఇంకా ఆనండి. ఎన్ని రకాల మాటలంటారో ఆనండి. నా కూతురు ఆరాధ్య కోసం నేను ఎన్నైనా భరిస్తాను. ఎన్నైనా భరిస్తాను. అమ్మా, మా అమ్మని ఎందుకలా బాధ పెడుతున్నారు?
ఆమె కన్నీళ్లు చూస్తే మీకు సంతోషమా? ఏడుస్తూ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మీకు హ్యాపీయేనా? ఛ, ఏం మనుషులు మీరు! ఆరాధ్య, ఆరాధ్య, అది కాదమ్మా, ఆగు. ఎందుకు యష్ నేనెంత చెప్పినా వినకుండా ఇలా తొందరపడుతున్నావు? ఇదంతా డ్రామా అని ఆ మధు మారుతిరావులే చేశారని నీకు కూడా తెలుసు కదా. ఆరాధ్య ముందు మధుని కోప్పడితే ఏం జరిగిందో చూసావు కదా. తన తప్పు బయటపడకుండా మనమే తప్పు చేసినట్టుగా దొంగ ఏడుపులు ఏడ్చి ఆరాధ్యని ఎలా నమ్మించిందో. ఎన్నాళ్ళని, ఇంకా ఎన్నాళ్ళని ఆరాధ్య కోసం ఆ మధుని భరించాలి? ఆరాధ్యకి ప్రాబ్లం ఉంది, నేను కాదన్ను. తన ప్రాబ్లంని మనం సాల్వ్ చేయాలి తప్ప ఆరాధ్య కోసం మధు చేసే దుర్మార్గాల్ని సహించడం కరెక్ట్ కాదు సింధు. చూడు, నా జోలికి వస్తే తట్టుకుంటాను, మన పిల్లల జోలికి వస్తే చంపేస్తాను. యష్, ఈయనకి ఇంత ఆవేశం ఏంటత్తయ్యా? కన్న కూతుర్ని రాయితో కొడితే ఏ తండ్రి మాత్రం మౌనంగా ఉంటాడమ్మా. యష్ నన్ను నిలదీశాడని ఆరాధ్య బాగా ఫీల్ అవుతున్నట్టుంది. ఇదే మంచి టైం. ఆరాధ్య మనసులో ఇంకొంచెం విషం నింపుదాం. అమ్మా ఆరాధ్య, మీ బాబాయ్ నన్ను అవమానించాడని బాధపడుతున్నావా? ఈ ఇంట్లో ఉన్నంత వరకు మన జీవితాలు ఇలాగే ఉంటాయమ్మా. వాళ్ళతో మాటలు పడాలి, అవమానాలు ఎదుర్కోవాలి, తప్పదు. అసలెందుకమ్మా వాళ్ళతో మాటలు పడాలి? అవమానాలు భరించడం అవసరమా మనకి? అసలు మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? నేను తప్పు చేశానమ్మా. నువ్వేం తప్పు చేసావమ్మా? నిన్ను వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పంపించేసినప్పుడు నేను కూడా నీ దగ్గరకు వచ్చేసాను కదా. అప్పుడు సింధు వచ్చి నన్నింటికి రమ్మన్నప్పుడు మా అమ్మ నాతో వస్తేనే నేను వస్తానని చెప్పాను కదా. అలా చెప్పకుండా నేను రాను అని చెప్పుంటే మనం బయటే హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదమ్మా. మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం పదా. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఎలా? ఈ ఇంట్లో నువ్వుంటేనే కదా నిన్నడ్డు పెట్టుకుని వీళ్లతో ఆడుకునే అవకాశం నాకుంటుంది. అమ్మా, మనం బయటికి వెళ్తే బతకలేమమ్మా. ఎందుకు బ్రతకలేం? ఏదో ఒక చేసి బ్రతకొచ్చు. నువ్వున్నా, తేజ ఉన్నాడు, మీ ఇద్దరు జాబ్ చేయండి. అప్పుడు డబ్బుకి మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా. వీళ్ళతో మాటలు పడుతూ ఇక్కడే ఉండడం కంటే మనం బయట ఉండడమే బెటర్. నిన్ను వాళ్ళు అవమానిస్తుంటే నేను తట్టుకోలేనమ్మా. వెళ్ళిపోదాం పదా. ఆరాధ్య వెళ్ళిపోదామంటుంది కదా మధు, బయలుదేరదామా? ఏం మాట్లాడుతున్నావు తేజ? నువ్వు దగ్గరకు రాకు మధు. నువ్వేంటో, నీ మెంటాలిటీ ఏంటో నాకు బాగా అర్థమైంది. నన్ను మోసం చేస్తున్నావు నువ్వు.